మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి, ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి, ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు, అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము, దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేవాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు మరికొందరున్నారు. అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిస్థితులని ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు వృషభ రాశి యొక్క లక్షణములు ఏమిటంటే, వృషభ రాశి కూడా భూతత్వ రాశి. వృషభ రాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు. వీరు ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెన్సీ కోరుకునేటువంటి వాళ్ళు, నిజాయితీగా ఉంటేనే ఖచ్చితంగా వీరి యందు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే వీరు నిజాయితీగా లేకుండా ఏవైనా సరే తప్పుగా ప్రవర్తించినా, తప్పుగా మాట్లాడినా వీరి దగ్గర మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా పడిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరికైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారో వారి జాతకరీత్యా ఒకవేళ శుక్రుడు నీచంలో ఉంటే దానికి తగ్గ పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే శుక్రుడు జీవిత భాగస్వామికి సంబంధించి, వ్యాపారంలో వచ్చేటువంటి లాభానికి సంబంధించి వేరే వాళ్ళ చేతికి వెళ్ళినటువంటి డబ్బు తిరిగి మన దగ్గరికి వచ్చేట్టుగా చేసేవాడు. ఇవన్నీ కూడా వృషభ రాశి యొక్క తత్వములు. అలాగే ఈ మాసమునందు ఆగస్టు నెలలో ఈ వృషభ రాశి వారికి ఎలా ఉందంటే, ద్వితీయ స్థానం నందు శుక్రుడు మరియు గురుగ్రహ సంచారము. ద్వితీయ స్థానం ఏంటంటే మనకు సంపద, ఆస్తులు, ఫినాన్షియల్ స్టేటస్కి సంబంధించినమాట. కానీ ఇక్కడ ఎప్పుడైతే గురువు శుక్రుడు వక్రంలో నీచంలో ఉన్నారో ఖచ్చితంగా వీరికి ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గుతుంది, ధనపరంగా ఇబ్బంది ఉంటుంది. ఏవైనా సరే ఆస్తుల పట్ల కూడా వీరికి రావాల్సినటువంటి, రిజిస్టర్ అవ్వాల్సినటువంటి ఆస్తులు కావు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి యొక్క తృతీయ స్థానమునందు సూర్యుడు మరియు బుధుడు బుధాదిత్య యోగం కింద పరిగణలోకి తీసుకుంటారు. ఏవైనా సరే సూర్యుడు బాగుండడం వలన ఏమి అవుతుందంటే, బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడు సౌమ్యుడు. 10 మందిలో ఉన్నప్పుడు బుధుడు ఏం చేస్తాడంటే మీరు ఎలా చెప్తారా అండి అనేటువంటి రాశి ఆ గ్రహం. కాబట్టి ఈ బుధుడు ఏం చేస్తాడు అనంటే, సూర్యుడు చాలా బాగుంటే సూర్యుడిని అనుగమిస్తూ ఉంటాడు. కానీ వక్రంలో ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే తృతీయ స్థానం మీ యొక్క కమ్యూనికేషన్కి, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయం కాబట్టి మీ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మధ్యలో ఏవైనా సరే మీరు ఒకటి చెబితే వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకొని క్లాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది. 4వ స్థానం మీ ఫ్యామిలీకి, మీ అమ్మగారికి సంబంధించి, మీ ఎమోషన్స్కి సంబంధించి. కాబట్టి ఈ స్థానంలో పాపగ్రహ సంచారం, అది కూడా వక్రంలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేతువు బాలేని కారణం వలన వీలైనంత వరకు కూడా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంలో వాతావరణం అంతా బాగా ఉండేట్టుగా చూసుకోండి. అజాగ్రత్త ఏమాత్రం చూపించినా విపరీతమైనటువంటి నష్టం పోయేటువంటి అవకాశం ఉంటుంది. విపరీతమైన ఎమోషన్కి మీరు గురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే 6వ స్థానం నందు ఈ యొక్క కుజగ్రహ సంచారం, కుజుడు కూడా వక్రంలో ఉండడం వలన ఆరోగ్యము, రొటీన్గా రోజువారీ మీరు చేసేటువంటి పనుల ప్రకారంగా కూడా చూసుకుంటే విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏదైనా భూమిని నమ్ముకొని మీరు ఏవైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, ఆ పరంగా నష్టపోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. దీని వలన మీ రోజువారీ వ్యవస్థలో, రోజు ఉన్నటువంటి అలవాట్లలో మార్పులు అవుతాయి. ఒకసారి ధనం తగ్గింది అంటే, ఉదాహరణకు చెప్పాలనంటే మంచి డియోడ్రెంట్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే అది వాడకం తగ్గిస్తారు. కారులో బయటికి వెళ్ళేది ఎందుకు, అనవసరంగా పెట్రోల్ ఖర్చు అని బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇలా మన డైలీ రొటీన్ లైఫ్ని మార్చేస్తుంది ఈ పరిస్థితులన్నీ అన్నమాట. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయ లాభస్థానం నందు శని
ప్రథమ లాభస్థానము దశమ స్థానంలో రాహువు, ఈ రెండు కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వలన ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లో కూడా మనం మరీ దారుణమైనటువంటి డబ్బు ఇబ్బందిలో లేకుండా సమయానికి డబ్బు రావడము, మన యొక్క ఖర్చులన్నీ కూడా పూడడము, ఇలాంటి పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ నెలలో ఆచితూచి వ్యవహారాలు, ఆచితూచి అడుగులు వేయండి. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి, ఎందుకంటే పంచమ స్థానము పిల్లలు మీ మ్యారిటికల్ లైఫ్కి సంబంధించి కాబట్టి వీటన్నిటికీ సంబంధించి, సప్తమ స్థానము మీ యొక్క భార్యాభర్తల మధ్యలో గొడవలు వీటికి కారణం అవుతుంది. అది కూడా చంద్రుడు ప్రయాణం చేస్తూ కనుక వచ్చినప్పుడు అది ఉచ్చ స్థితిలో ఉంటే బాగుంటుంది, నీచ స్థితిలో ఉంటే అంతగా బాగోదు. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. దశమ స్థానంలో మీ యొక్క కెరీర్కి, విక్టరీకి సంబంధించి లాభస్థానం కాబట్టి అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి కాస్త మిమ్మల్ని మభ్యపెట్టే వాళ్ళు ఉంటారు. ఎవరు మిమ్మల్ని మభ్యపెడుతున్నారు, ఎవరు మంచి చెబుతున్నారు, ఎవరు చెడు చెబుతున్నారు అనే విషయాన్ని కూడా మీరు తొందరగా తెలుసుకొని ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే. ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి, దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఒక PDF ఫైల్ రూపంలో. దీనికి కాను 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు, జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం. ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. కాబట్టి ఎవరైనా సరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి 3 నుంచి 4 గంటలు. ఇప్పటికే ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి 2 రోజులు పట్టొచ్చు. కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తోని వెయిట్ చేయండి. అలా ఎవరైతే ఈ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించి 2025 రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖి మాల కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.